నీ ఆశలని అది ఆశగా మిగిలిపోయినా ఈ రాత్రి నా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చిగిరింపజేసి తృప్తిపరచగలిగిన దేవుడు. ఆశతో ఎదురు చూడు, అద్భుతములు చేయగలరా. ఆయన తన మాటలు చేతి రాత్రి మిమ్మల్ని బలపరచాలి. ఆయన తన మాటలు చేతి మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశిస్తున్నాడు. రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుడు స్తుతిస్తూ, దేవా నా జీవితంలో అయినా నీ కృప చేయమని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఒక నిమిషం మౌనంగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కాల సమయం ఈ స్థలంలోకి ఆహ్వానించబడిన నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. విశ్వసించు. ఆయన వాక్యం చేత నేను దేవుడు బలపరచబోతున్నాడు. ఆయన వాక్యం చేత నీ జీవితంలో స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆయన తన వాక్యం పంపి నీ జీవితంలో బాగు చేయబోతున్నాడు. విశ్వాసంతో చూడు. శాంతి సమాధానం లేక నెమ్మది లేక నువ్వు బాధపడుతూ తిరిగిపోతున్నట్లయితే, అయ్యో నా పరిస్థితి ఏంటి నువ్వు దిగజారిపోతున్నట్లయితే, నిన్ను ఓదార్చువాడుగా తిరిగిపోతున్నట్లయితే, ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ఆకాశమును భూమిని కలగజేసినటువంటి సృష్టికర్తైన దేవుడు తన వాక్కుని ఈ స్థలానికి పంపించినాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ఆయన మాట విందాం. ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. హృదయపూర్వకంగా వాక్యం కొరకే ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. మనము దేవజనులు అమరాలలో దేవుని పరిచయం దేవజనులు పాస్టర్ మోసెస్ గారి ముందుకు వచ్చి వాక్యం నడిపింపు కొరకే ప్రార్థనలో నడిపిస్తున్నట్టుగా అందరం కలిసి ప్రార్థనలోకి భవిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు నామములో మహోన్నతుడాని వందనాలయ్యా, మహాగణుడాని వందనాలయ్యా. జీవజలముల ఊటైన యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఎంతవరకు ప్రభువు మాటల ద్వారా, ప్రభువు శ్రేష్టమైన ఆరాధన ద్వారా అయినా నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు అయినా నిలిచిన ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయంలో ప్రభు యేసయ్యా దైవజనుల ప్రభు జాపలు అయ్యను ప్రేరేపించి ప్రభు ఈ మీటింగ్ ఏర్పాటు చేయగలిగిన ఆయన వారికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు ఈ దాసులు నిలబడుకోగలిగిన ఆయన నాతో మాతో మా అందరితో ఆయన ప్రభు మీరు మాట్లాడుతున్నారు కాక, నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించుదురు గాక, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచుదురు గాక, నీ వాక్యం ఎల్లవేళలా మాలో సంతోషం కలుగును గాక, నీ వాక్యం ఎల్లవేళలా మాలో విడుదల కలుగును గాక. దుఃఖంతో వచ్చిన వారు, వేదనతో వచ్చిన వారు ఆయన ఓదార్చబడుదురు గాక. ఈ మహిమగల స్వరూపముని ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిపోతున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రార్థనలో నడిపించిన దేవజనులు మోసెస్ గారికి ప్రత్యేక వందనాలు. వారు వేదిక ఆశీర్వాదంగా కావాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రియులు దేవజనులు రంగాపురంలో పరిచయం జోసఫ్ గారు కూడా వేదిక కావాల్సిందిగా ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. ఇంకా దేవజనులు ఎవరైనా ఉంటే జాన్వీశ్వరయ్య గారు కూడా మల్లానగర్లో దేవుడి పరిచయం దేవజనులు జాన్వీశ్వరయ్య గారు కూడా వేదిక కావాల్సిందిగా ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. మనం ఒకసారి ప్రభుకు మహిమ కలిగినట్టుగా స్తోత్రం ఇద్దామా? దగ్గరగా స్తోత్రం ఇద్దామా? మంచిది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రి కాల సమయంలో సమయానికి అనుకూలంగా ముందుకు సాగుతున్నాం. ఇంకా దయచేసి మీ అందరికీ ఒక చిన్న మనం ఏంటంటే, మీ ముందు ఖాళీ చేస్తుంటే కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. ఆ ఖాళీ చేసి ఫిలప్ చేస్తే మంచిది. ఎందుకంటే మనం ఉన్న కొంచెమైనా ఎక్కువ మంది అయినా క్రమాలు ఉంటే మంచిది కనుక అదే ముందుకు సాగుదాం. ఇంకొకటి, మీకు చేసి ఆల్రెడీ మీకు ముందే క్రమశిక్షణ చేస్తాం. తప్ప చేయాలి, మీరు ఎంత తీసుకోవాలి అట్లా ఆయన పక్కన కూర్చున్నట్టు ఇది కానీ మీకు ఏమైనా చేసి అట్లాగే ఉంచి కూర్చోవాలి. అటు ఇటు కలపొద్దు. ఎందుకంటే మేము ఒక తలపు చేస్తాం కనుక చూస్తే
వాక్యం. ఓకే రైట్, మనందరం మరొకసారి వాక్యం కొరకే దేవునికి స్తోత్రిద్దాం. ఎంతమంది రాత్రికాల సమయంలో వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? వాక్యం వినడానికి ఆశగా ఉన్నారు? రైట్, ఆశపడిన ప్రాణము దేవుడు చెప్పండి ఒకసారి. ఆశపడిన ప్రాణము దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిజంగా ఇంతవరకు చాలా చక్కగా ఈ కార్యక్రమం అందరినీ నేను కొంచెం అన్ని ఏర్పాట్లు ఉన్నప్పుడు చక్కగా నడిపిస్తున్న దైవజనులు, నా ప్రియ మిత్రులు, మరి ఇస్సాకు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళడం సమయానికి వృధా చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు కనుక వాక్యానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. ఈరోజు మీ అందరికీ పాంప్లెట్లో ప్రకటించిన రీతిగా మీ అందరికీ తెలియజేసినట్లుగా మరి అనేక దూర ప్రాంతం కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి మన మధ్యలోకి వచ్చిన గొప్ప దైవజనులు మరి జాబ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని ఇస్తున్నాం. అలాగే ట్రాన్స్లేషన్ చేస్తూ ఈ సభ కన్వీనర్గా ఉన్న దైవజనులు మరి మా ప్రియ మిత్రులు డేవిడ్ రాజు మన మధ్య ఉన్నారు. వారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించబోతున్నట్టుగా అందరూ ఒకసారి గట్టిగా చెప్పకూడదు. దేవుని వాక్యం Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. I'm going to say a prayer right now. ఎంతమంది ఈ రోజు సంతోషంగా ఉన్నారు? Lord, I bless every person here in this place in the name of Jesus. ఈ రాత్రి స్థలంలో అందరి దేవుడు సమృద్ధిగా దీవించబోతున్నారు. Amen. I pray you touch their lives, Lord. మీ ఆత్మలను దేవుడు సమృద్ధిగా దేవుడు దీవించబోతున్నారు. I pray they will never be the same in Jesus' name. నేను మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో అభినందిస్తున్నాను. And Holy Spirit, I just invite you here to touch every person. ఇక్కడ కూర్చున్న వారి ప్రతి వారిని కూడా దేవుడు తాకును కాక ఈ రాత్రి. Do whatever you want to do in their life, Lord. మీ జీవితాలలో ఒక మలుపులోకి దేవుడు తిప్పును కాక. We give you full place, Lord. మన దేవుని మనము మీ నేత్రములో దేవుడి వైపు తిప్పబోతున్నాం. To come and heal the sick. మనం ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. To come down and save and to deliver and to set free. మీ ఆత్మలకి ఏదైతే స్వస్థత లేదు, అనారోగ్యంగా వచ్చారో వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. In the name of Jesus, amen. యేసుక్రీస్తు నామములో ఇది జరుగుతుంది. అవును, ఆమేన్. Amen. So if you can turn to John chapter 14, verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయము. The Bible says this, Jesus told him, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అని చెప్పి వాక్యం సెలవిస్తున్నది. There is no other name by which men can be saved but the name of the Lord Jesus Christ. ఒకే ఒక నామము ఈ భూ ప్రపంచం మీద ఉన్నది, అది ప్రభువైన యేసుక్రీస్తు నామం మాత్రమే. He did not say I was a possible truth. ఇది దేవుని నామము ఏ సత్యమై ఉన్నది. He didn't say I'm one of the lights. ఇది మన జీవితానికి సత్యము జీవం ఇచ్చేది. But he says I am the only way, the only truth, and the only life. నేనే మార్గమును, ఆ దేవుడు అంటున్నాడు నేనే సత్యమును, నేనే మార్గమును అంటున్నాడు ఆయన. Other verses he says I am the door. దేవుడు అంటున్నాడు నేను జీవమునై ఉంటున్నాను అంటున్నాడు. No one can come to the Father except through Jesus నా Christ. ద్వారా తప్ప ఎవరు దేవుని యొద్దకు చేరుకోలేరు అంటున్నాడు. He wants to touch your life. He wants to change you, rearrange your life. మన జీవితాన్ని ఆయన తాకేలాగా ఇష్టపడే దేవుడు, మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడే దేవుడు. He wants to pour His Spirit out within you and without you to other people. మన జీవితంలో ఆత్మను నింపడానికి ఆయన ఆత్మ స్వరూపమైన దేవుడు. And the Bible says this in Mark chapter 15 verse 27. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. This is the Savior of the world dying on a cross for you and me. మన కొరకు ఆ కల్వరి శిలువ మీద ఒక వ్యక్తి చనిపోతున్నాడు. Because He loved us that much, He came down to save us. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. The Bible says they crucified two criminals with Him, one on His right and one on His left. ఆ వాక్యంలో 25వ వచనంలో ఒక పక్క దొంగ, ఇంకొక
ఎవరైనా మార్కు సువార్త విచ్చిస్తారు. And he was counted among outlaws, verse 28. Mark chapter 15, verse 28. 17:27 వచనం ఎవరైనా చదవండి. 15:27 గట్టిగా. The Bible says, మరియు కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను. The Bible says this in verse 29. Those who passed by were yelling insults, shaking their heads and saying, "Ha! The one who demolished the sanctuary and built it in 3 days. Save yourself by coming down from the cross." 29 చదవడం. So this person was saying, "Save yourself by coming down from that cross." మన కొరకు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. But that's the reason that Jesus was on that cross. అందుకే ఆయన పరలోకం నుంచి వచ్చి కలువరి శిలువ మీద మన కొరకు ఆయన త్యాగం చేశాడు. He wanted us to come to him just as we are. అందుకే ఆయన మన కొరకు త్యాగం చేసిన వాడుగా మనం రక్షించడానికి వచ్చిన దేవుడు. He wanted us to give him his entire life, give him our entire lives. ఆయన మన కొరకు మనకు నిత్య జీవం ఇచ్చడానికి వచ్చిన దేవుడు ఆయన. The Bible says this in verse 31. In the same way, the chief priests and the scribes were mocking him to one another and saying, "He's telling others, he cannot save himself." 29 చదవండి. And that's in Mark 15. అందుకు అబ్రహాము వారి మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. The Bible says he saved others, he cannot save himself. That's what these Pharisees were saying. ఆయన పదలోడు వారితో అంటున్నాడు, ఆత్మతో మీరు ఒకరిని పురుగొల్పి అని చెప్పి అంటున్నారు. But they said it in error because Jesus was dying on that cross for you and me. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన కలువరి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించిన దేవుడుగా ఉంటున్నాడు. At any time he could have called multitudes of angels. అనేక సార్లు ఈ పాడైపోయిన ఈ ప్రపంచంలో మనల్ని కాపాడడానికి తన దూతల దేవుడు పంపించాడు ఈ లోకానికి. But his love is what held him on that tree for you and me. ఈ వాక్యము మనకి జీవం ఇచ్చే వాక్యం ఉన్నది, సత్యాన్ని చూపించే వాక్యంగా ఉంటున్నది. He looked down and he saw y'all. ఆయన మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. And he poured out his blood for you and me so that we could be saved. Hallelujah. మనం ఈ ప్రపంచంలో అటు తిరగకుండా ఆయన వైపు చూసినట్లయితే. And other people said there that were sitting on the cross, they said, "Lord, remember me when you come into your heaven." ఆయన ఇటువైపు వ్యక్తి అంటున్నాడు, అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నువ్వు చేరుకున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. This man had nothing to offer Jesus. He did not have a ministry. ఆయన పరలోక దర్శనముతో ఒక పరిచర్య చేయడానికి వచ్చిన దేవుడు. He was minutes from dying. He had lost a lot of blood. ఆయన మన కొరకు చనిపోయి మనకు జీవితాన్ని ఇచ్చడానికి ఆయన త్యాగం చేసిన దేవుడు. But he just came to Jesus just as he was. ఆయన మన కొరకు ఒక ప్రత్యేకమైన ఒక అద్భుతమైన ఒక మాదిరిగా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు. And Jesus says, "Today you'll be with me in paradise." అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను పోలి నడిచినట్లయితే నా ద్వారా తప్ప వేరే ఎవరి ద్వారా నువ్వు పరలోకము చేర్చుకోలేవు అంటున్నాడు. So I want to encourage you to just humble your heart and come to the Lord Jesus Christ. Come boldly to the throne of grace. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం తగ్గించుకొని మన జీవితంలో మనల్ని ఎవరు అని చెప్పి మనల్ని గుర్తించుకొని దేవుని దగ్గర దీన మనసుతో కావాలి. Jesus lived on this earth for 30 years, over 30 years. ఆయన 30 సంవత్సరంలో ఉన్న నిండిన వయసులో ఆయన అనేక సార్లు ఆ దర్శనాన్ని చూసి ముందుకు వెళ్ళిన వ్యక్తి. He died on a cruel cross. ఆయన చివరికి ఆ కలువరి శిలువ మీద మరణించడానికి కూడా సిద్ధమైన వ్యక్తి. His friends had betrayed him. ఆయన ఆ రీతిగా తన జీవితాన్ని మలుచుకున్నాడు మన కొరకు. And then he was raised again on the third day. ఆయన కలువరి శిలువ మీద మరణించిన దేవుడు ఆ రీతిగానే ఉండిపోలేదు, మరణించి తిరిగి లేచిన సజీవమైన దేవుడు. He had the keys to death and to hell. ఆయన ఈ రోజు నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. My friend was in a foreign nation in Africa. ఆఫ్రికాలో మా ఫ్రెండ్ ఒక ఆయన నా స్నేహితుడు ఉన్నారు. And they took up
So he had to cancel the crusade. He had to leave. ఆయన అనేక ప్రాంతాలలో దర్శిస్తున్నప్పుడు ప్రజల కోసం ప్రార్థిస్తున్నప్పుడు But I know what I would do in that instance. Hallelujah. అనేక భయాలు అనేక ఆత్మలు రక్షించబడ్డట్టు మనం చూస్తున్నాం. Because Jesus has paid a bounty of his blood on a tree for me. ఆయన మన కొరకు ఒక ప్రత్యేక ఒక ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు సిలువ I మీద. would say the people my life was taken. అందుకే ప్రజలకు నా జీవితం మార్చబడాలి. In Alaska, in Juneau, Alaska, when I laid down my life, అయ్యో నా జీవితంలో నీ సహాయంతో జీవంతో ఏమీ లేకుండా జీవిస్తున్నానే. committed my life to the Lord Jesus Christ. ఎవరు నా జీవితంలో రక్షించగలరని చెప్పి నీవు ఎదురు చూస్తున్నావా? I was depressed. మనము అనేక సార్లు మన జీవితంలో ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో I ఉంటున్నాం. was bound by addictions. I was without hope. ఒక నిరుత్సాహంలో మనం పడిపోతూ ఉంటాం. I wanted to take my life. ఎవరు నా జీవితాన్ని ముందుకు నడిపించగలరు? I was brought up in church, but I never had hope. I never had the Lord Jesus Christ. నా జీవితంలో అనేక సార్లు చర్చికి వెళ్ళాను, సంఘానికి వెళ్ళాను, నా జీవితంలో సమాధానమే దొరకలేదని చెప్పి నీవు ప్రశ్న వేసుకోవచ్చు. But one day I just said, Jesus, I accept you as my Lord and my Savior. అని ఒకరోజు ఈ రీతిగా నేను చర్చికి వెళ్తున్నప్పుడు, సంఘానికి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని విని నేను దేవుని నమ్ముకున్నాను. The Holy Spirit touched my life. దేవుని యొక్క పరిశుద్ధ శక్తి నన్ను తాకింది. I was never the same. I went back and I went with my friend to church. అనేక సార్లు నేను చర్చికి వెళ్ళేవాడిని, అలా కొన్నిసార్లు వెళ్ళకపోయేవాడిని. And I just said, Jesus, Jesus. ఆయన Just felt his కొన్ని presence. సందర్భాల్లో నాకు ఎదురైనప్పుడు నేను దేవుని మాత్రం ఉచ్చరించడంలో యేసయ్యా యేసయ్యా అని ఉచ్చరిస్తూనే ఉంటాను. Hallelujah. And I have no fear of anyone. I will go wherever the Lord wants me to go. నేను ఎక్కడికి నన్ను దేవుడు పంపించాలనుకుంటున్నానో అక్కడికి నేను పోవడానికి ఏ మాత్రం సందేహపడను, భయపడను. I preach to political leaders within America. అమెరికాలో అనేక నా స్నేహితులు లీడర్షిప్ చేసేవారు ఉన్నారు. I preach to political leaders in Uganda. అనేక దేశాల్లో ఉగాండా అనే దేశంలో నా మీటింగ్ అరేంజ్ చేసేవారు అనేకులు ఉన్నారు. But Jesus Christ is the same yesterday, today, and forever. మనం ఏ దేశానికి వెళ్ళినా ఏ దేశంలో ప్రకటించినా మార్పు లేని దేవుడు ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. Hallelujah. Thank you, Lord Jesus. All glory to Jesus. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ చెప్దామా, మన ప్రభు యేసుక్రీస్తు. Thank you, Lord. హల్లెలూయా. I went to MP's house. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన మన మధ్యలో ఉన్నాడని? And this man was drunk. He was separated from God. ఆయన మిమ్మల్ని మీ జీవితంలో అనేక వంకర మార్గముల నుంచి ఇబ్బందుల నుంచి చక్కగా గడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. My friend said, witness to him. Just tell him about the Lord Jesus Christ. నా దేవుడు ఈ పట్టణంలో కూడా అనేక కార్యములు చేయడానికి మన మధ్యలో వచ్చిన్నాడు. So I began to preach to this man, and he refused. నీవు ఆ రీతిగా నీ హృదయంలో నీవే ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుని దగ్గర నుంచి రప్పించుకోవాలి. 5 different times he refused over and over to accept the Lord Jesus Christ. మనము అనేక సార్లు దేవుని యొక్క దగ్గర నుంచి బంధము నుంచి వేరైపోతూ వస్తుంటాం. కానీ So we went into the MP's house. We're all waiting for the MP. ఆయన యొక్క గృహంలోకి వచ్చినప్పుడు, ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం నెమరు వేసుకోవాలి. There's about 10 of us. మన జీవితాన్ని మార్పులోనికి తీసుకురావాలి. And 2 different times I shared the gospel, shared the good news. మనము మన జీవితంలో ఏదైతే దేవుడు చేశాడో దానిని ప్రజలకు ప్రకటించేవారిగా ఉండాలి.
Lord Jesus Christ. అందుకే Thank you, Lord ప్రభువైన Jesus. యేసుక్రీస్తు ఈ రీతిగా సెలవిస్తున్నారు. And the MP came and asked me what was going on. He came down to see what was happening. ఆయన He was sitting with పరలోకము these other నుంచి people. భూమి మీదకి దిగి వచ్చి అయ్యా ఈ భూమి మీద ఏమి జరుగుతుందని పరిశీలిస్తున్నాడు. And this person got saved. Hallelujah. అనేకులు ఎవరైతే అందుకే అయినటువంటి ఎవరైతే నన్ను నమ్ముతారో వారు రక్షించబడదురు. This MP had just come back from a crusade with the ఆయన evangelists. నీ యొక్క పరిస్థితుల నుంచి మర్చిపోయి నువ్వు వచ్చినట్లయితే ఆయన అర్థం చేర్చుకున్న దేవుడు. This man just really encouraged my life. He spoke into my life. నిజంగా నీకు నీవి రాత్రి నిజంగా దేవుడు నా జీవితంలో మాట్లాడాలని చెప్పి నువ్వు నమ్మినట్లయితే And despite me being without hope, I know Jesus Christ. వచ్చిన రీతిగానే దేవుడు నా దేవుడు నిన్ను ఆ రీతిగానే పంపిణీ ఈ రాత్రి. And there's another story in the Bible. It's Lazarus. Lazarus was dead for 3 days. లాజరుని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన చనిపోయి 3 రోజులు అయిపోయింది. Thomas said, yes, let's go to see Lazarus so that we can die with him. అక్కడి నుంచి లాజరుని చూడడానికి కొంతమంది పరిగెడుతూ ఉన్నారు. I'm not saying that's a really smart thing to say. లాజరు అక్కడ మరణించి సమాధిలో ఉంచబడినట్టు మనం చూస్తున్నాం. But Jesus went up to this man and he said this in John 11 verse 25. వాళ్ళందరూ కూడా అక్కడ ఏడుస్తున్నారు, ఏమి జరగలేదు కానీ చూస్తున్నారు, ఏమి జరగలేదు కానీ అక్కడికి నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. Hallelujah. He said this. I'm going to go over there. Praise the Lord. Thank you, Jesus. Jesus said to her, I am the resurrection and the life. The దేవుడు అంటున్నాడు, నేనే సత్యమును మార్గమును జీవమే ఉన్నాను అంటున్నాడు. The one who believes in me, even if he never dies, ఆయన అంటున్నాడు, ఎవరు నన్ను నమ్ముతారో వాళ్ళకి నేను నిత్య జీవమును చూపిస్తాను అంటున్నాడు. will live. ఎవరైతే నా కొరకు జీవిస్తారో. Verse 43 says, the Bible says, he shouted with a loud voice. ఆయన స్వరాన్ని ఎవరైతే విని ఎవరైతే నేను అయ్యా నీ దగ్గరికి రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారో వాళ్ళని ఆయన హక్కున చేర్చుకున్న దేవుడుగా ఉంటున్నారు. Lazarus, come out. లాజరస్ ఒక మాట అన్నాడు, లాజరస్ నువ్వు సమాధి నుంచి బయటికి రా అన్నాడు. The dead man came out bound hand and foot with linen strips ఆ యొక్క సమాధి నుంచి లాజరు బయటికి వచ్చాడు. and with his face wrapped in a cloth. ఆ యొక్క వస్త్రం నుంచి మొత్తం కూడా అది ఏమి జరిగిందని చెప్పి అద్భుతం జరుగుతున్నదని చెప్పి గ్రహించాడు. Jesus said to them, loose him and let him go. Jesus said to them, loose him and let him go. అక్కడి నుంచి నువ్వు ఆ సమాధి నుంచి బయటకు వచ్చి ఆయన స్వస్థపడినట్టు ఆయన మరణం నుంచి తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం. So this person was dead for 3 days. ఆయన చనిపోయి 3 రోజులు అయిపోయింది, ఏమి జరగలేదు. కానీ యేసయ్య వచ్చి ఆయన లాజరు బయటికి రాగానే లాజరు బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. His body was decomposed. He had no life left in him. ఆయనకి ఏ మాత్రము ఆ కుటుంబం మీద లేదనే కాదు, కానీ కుటుంబం మీద శ్రద్ధ ఉన్న వ్యక్తి ఆయన. His body had begun to rot from the hot sun. మన కుటుంబాల మీద ఎంత శ్రద్ధ వస్తున్నామో అదే శ్రద్ధ మన మీద దేవుడు ఉంచి మనం నడిపించాలని ఇష్టపడుతున్నాం. Facing an impossible situation. నువ్వు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, కానీ But new organs were created. నా దేవుడు మీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి నువ్వు రక్షించాలని ఇష్టపడుతున్నావు. New blood was created. నీవు నీ జీవితాన్ని మలుపు తిప్పుకోవాలి మనమే. And the very thing that had caused Lazarus to die was reversed. లాజరు చనిపోయి తిరిగి లేచినట్టు మనం కూడా ఆ యొక్క మరణ స్థలంలో నుంచి మనం బయటకు రావాలి. God has made you perfect when you were born. ఆయన స్వరాన్ని వినేవారుగా మనము సిద్ధపడేవారుగా ఉండాలి. And he can recreate you by ఆయన his Spirit. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే, ఆయన స్వరాన్ని వినేవారుగా మనం ఉన్నట్లయితే మనం రక్షించడానికి సమర్థ కలిగిన దేవుడు. He can come by his hand and touch your life. ఆయన వచ్చిన వాడుగా ఉండడు, కానీ ఆయన వచ్చి నిన్ను తాకి నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన మలుపు తిప్పాలని ఆశపడుతున్నాడు. I'm talking about very hard cases healed in Nepal. నేను వేరే ఏదో ఒక కథ చెప్పి మిమ్మల్ని మీ మనుషుల్ని వేరే రకంగా తిప్పాలని కాదు, కానీ వాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని సత్యాన్ని మీకు ఉచ్చరించి బోధించాలని ఇష్టపడుతున్నాను. People that are blind able to see. Hallelujah. ఆ యొక్క ప్రాంతంలో రాజుకు ఏం జరిగిందో ప్రజలందరూ కూడా చూశారు. అక్కడ People that are crippled with broken bones, messed up backs, canes. ఆయన క్యాన్సర్తో వచ్చిన వారు, రోగంతో వచ్చిన వారిని ఆయన
And Jesus healed instantly on the spot. ఏ రోగమైనా సరే దేవుడు స్వస్థపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఈ రాత్రి. I met a woman whose stomach was very swollen. నీవు అనుకుంటున్నావేమో అయ్యో నా జీవితంలో ఇది చిన్నది, లేకపోతే నేను దీనినే ఎదిరించలేకపోతున్నాయేమో And అనుకుంటున్నావు. she was not interested in Jesus at all. నీవు ఎప్పుడైతే ఆ చిన్న దాంట్లో నుంచి బయటకు వస్తావో దాన్ని దేవుడు నిన్ను అక్కడి నుంచి విడిపించిన గొప్ప వ్యక్తిగా చేస్తాడు. And I was just about to walk away from that place. I was just about to walk away from her. నాకు రైన్ అంటే చాలా ఇష్టం. ఆ వర్షంలో నడవడానికి నడవాలంటే నాకు చాలా ఇష్టం. And I just said a prayer, a short prayer for her. She was just about to get on the bus. వర్షంలో నడుస్తున్నప్పుడు నేను ప్రార్థన చేయడం కూడా నాకు ఇష్టం. ఆ రీతిగా మనము వర్షంలో నడుస్తూ ఏ రీతిగా ప్రార్థన చేస్తామో, వర్షం ఏదైతే మన మీద పడుతుందో అది నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది. I was tired that day. It was not a long prayer. I talked to over 500 people. ఆ వర్షంలో కూడా నేను ఎక్కడ ఆగలేదు. నేను ప్రార్థన చేసుకుంటూనే ఆ సువార్త చెప్పుకుంటున్న ప్రజలకు వెళుతూ వెళ్ళేవాడిని. Preached on many buses. అనేక పాస్టర్లకు నేను బోధించిన వ్యక్తిని నేను. But I know the power of the Lord Jesus Christ is present to heal. నేను నిజంగా నమ్ముతున్నాను ఈ స్థలంలో ఒక ప్రత్యేకమైన దేవుని ఆత్మ ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. Hallelujah. I just prayed for those growths instantly disappeared. And she started screaming. నీవు నిస్సహాయతలో లేకపోతే ధైర్యం కోల్పోయి స్థలానికి వచ్చావేమో, కానీ నా దేవుడు అంటున్నాడు నీకు ధైర్యం ఇచ్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు నేను అంటున్నాడు. She said, what did you do? What did you do? దేవుడు అంటున్నాడు నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకున్నావు ఈ రాత్రి, నీకు ఏమి చేయాలని అడుగుతున్నాడు దేవుడు. I said, I've done nothing. But Jesus came down and healed her. నా దేవుడు కుష్టివారు లేకపోతే గుడ్డివారు అడిగినప్పుడు ఆయన దిగి వచ్చి వాళ్ళని ముట్టి స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. And she accepted the Lord Jesus Christ. మనము దేవుడి సన్నిధిలో సమర్పించుకున్నామా? ప్రభువా నా జీవితం ఏమైనది ఈ రాత్రి. So I just want to encourage you. You can be broken. You can be lost. You can be without God. మన జీవితంలో అనేకమైన దాన్ని మనం కోల్పోయింటాం. డబ్బు కోల్పోయింటాం, ఇంకా రకరకాల దానిని మనం మన జీవితంలో పొందలేక కోల్పోయింటాం. కానీ ఈ రాత్రి But the Lord wants to give you new hope. He wants to come into your life. నా దేవుడు ఏదైతే కోల్పోయినావో దాన్ని తిరిగి ఇవ్వడానికి నీ జీవితంలోకి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. So that you'll never be the same in the name of Jesus. నేను అంటున్నాను నువ్వు ఎక్కడ సిగ్గుపడవలసిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు ఈ రాత్రి. John 4:29, it says, come see a man who told me everything I've ever done. యోహాను సువార్త 4:24లో అంటున్నాడు ఎవరైతే నా యొద్దకు రాగలరో వాళ్ళు ప్రయాసముతో భారముతో వారు నా దగ్గరికి నేను నా చేతులెత్తి ఆయన అంటున్నాడు దీవానాత్మను ఆయన ధ్యానించే వారికి ఆయన బాగుంటుంది అంటున్నాడు. నా యొద్దకు రండి, ఏ భారమైనా సరే నేను విశ్రాంతి చేయగలను అంటున్నాడు. She said, could this man be the Messiah? And many of the people believed on the Lord Jesus Christ. ఆ రీతిగానే అనేక హృదయం పగిలిపోయిన వారు లేకపోతే రోగంతో ఉన్నవారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట ద్వారా స్వస్థత కలిగిన వారు అనేకులు ఉన్నారు. We must believe on Him. We must believe on His name. Hallelujah. ఈ రాత్రి ఆయన మాటకి నువ్వు విలువించి నమ్మి లేకపోతే ఆయన నువ్వు విశ్వసించినట్లయితే ఆయన నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. You may be here in this place and you're bound by spiritual darkness, spiritual chains. నీ జీవితంలో ఆత్మీయ స్థితిని కోల్పోయాను నేను, లేకపోతే నా జీవితంలో ఏం జరగలేదు, నిస్సహాయంగా ఉన్నాను నేను, అయ్యా నాకు ఏదైనా జరుగుతుందని చెప్పి ఈ రాత్రి నువ్వు ఎదురు చూస్తున్నావేమో. There's a man crying and cutting himself with chains in the wilderness. ఆ యొక్క సముద్ర తీరంలో ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు నిస్సహాయంతో, అయ్యో నా జీవితంలో ఏమి జరగలేదని చెప్పి. Even chains wouldn't hold him. He was insane. He was even possessed. ఆయన దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నడుస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకమైన ఒక స్థితిలో దేవుడు పట్టుకొని నడిపించాడు ఏ పొద్దు లేకుండా. And in a moment of time, he was set free. అందుకే నీకు ఏమి కావాలనుకున్నా ఈ రాత్రి ఆయన ఉచితంగా ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. And the demon spirits begged Jesus if they could go to the herd of swine. నిన్ను నీ జీవితాన్ని మలుపు తిప్పడానికి వేరే మార్గంలో పట్టి నిన్ను పీడించడానికి సాతాను శక్తులు బోధపడి
ఇవన్నీ కూడా సాతాను శక్తులు మన జీవితంలో మార్చబడాలంటే మనము ఆయన్ని స్వీకరించాలి. And this man requested Jesus. He just said that I could go with him, that he could go with him. మనము ఆయనతో నడిచిన వారంగా ఉండాలి. ఆయన కనిపెట్టి ఆయనతో ఆయన పరిచయం వరకు మనం పరిగెత్తే వారంగా ఉండాలి. And he said, no, go to the region of Decapolis, the 5 cities, to tell them the great things that God has done. అయ్యా, నువ్వు ఏదైతే నమ్మినావో, ఏదైతే విన్నావో, లేకపోతే నువ్వు ఏదైతే చూసావో, వెళ్ళి నువ్వు ఊరుకోకుండా నువ్వు వెళ్ళి అనేకమైన పట్టణంలో, పల్లెలో నేను ఏదైతే చూసావో దాన్ని నువ్వు చెప్పయ్యా అని చెప్పి దేవుడు పంపిస్తున్నారు. And the people were amazed with the great things that God had done for him. He immediately began to preach. ఆయన ఏదైతే చూసాడో ఆ వ్యక్తి వెళ్ళి ప్రకటించడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపడి అనేకులు దేవుని దగ్గరికి తిరిగి వచ్చారు. So I'm here to tell you that he is the only way. Jesus is the only way, the only truth. అందుకే ఆయన అంటున్నాడు, వేరే మార్గమే లేదు, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు ఈ రాత్రి. And the only life. ఆయన మాత్రమే మనకు జీవం ఇచ్చేయడు దేవుడు. You have to come to him. You have to give your entire life to him. నీ యొక్క సమయమును, నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి. You have to trust him with your entire life. మీ జీవితంలో నువ్వు ఒకటే ఉన్నానని చెప్పి నిస్సహాయంతో ఉండొచ్చు నీవు. The Bible talks about false teachers that promise people liberty, but they're full of corruption. అక్కడ మనం చూసినట్లయితే అనేక మంది గుంపు కూడి లేకపోతే ఆ సమూహంలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు నిస్సహాయంతో ఉన్నారు. కానీ వాళ్ళ ఆ యొక్క నిరుత్సాహంతో ఉన్న ఆ వ్యక్తులని నా దేవుడు గుర్తిరిగి వాళ్ళని ఒక దర్శించిన దేవుడు ఆయన. That's why we must preach this gospel as never before. We must preach the uncompromised word of God like never before. అందుకే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, నన్ను ఎవరైతే క్షుణ్ణంగా తెలుసుకుని పరిశీలించి నా వెంబడి నడుస్తారో వారికి నిత్య జీవం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు అంటున్నాడు ఆయన. And I want to encourage you, if you need to accept Jesus Christ, I want to encourage you to say this after me. Say, dear Lord Jesus, మిమ్మల్ని నేను ఒక మాటతో ధైర్యపరచాలని లేకపోతే మీ జీవితాన్ని పరిశుద్ధ ఆ జీవితంలోకి ఎంకరేజ్ చేయాలని నేను ఏదైతే మాట చెప్తున్నానో నా యొక్క మీరు కూడా చెప్పినట్లయితే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. let's all say together, dear Lord Jesus, నా ప్రియమైన తండ్రి యేసయ్యా, మనందరం చెప్తామా? నా ప్రియమైన తండ్రి యేసయ్యా, come into my heart to be my Lord and Savior. అయ్యా, నువ్వు రక్షించే దేవుడుగా నా జీవితంలోకి రా ప్రభువా. Thank you for dying for me and raising again for me. అయ్యా, నా కొరకు కల్వరి శిలువ మీద మరణించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. And coming back again for me. అయ్యా, తిరిగి నా కొరకు రాబోతున్నందుకు మీకు వందనాలు. Fill me with your Holy Spirit. అయ్యా, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభువా. And Lord, I forgive everybody. అయ్యా, నేను ప్రతి ఒక్కరిని క్షమిస్తూ అయ్యా ప్రతి ఒక్కరిని దీవించాలని కోరుకుంటున్నాను. I repent. Amen. Amen. Raise your hand, just wave your hand if you said that prayer, okay? ఎవరైతే ప్రార్థన పూర్వకంగా వచ్చారో నాకు ఇది జరగాలి నా జీవితంలో అన్నవారు ప్రార్థన చేసేందుకు పైకెత్తాలి. You know, hallelujah. Thank you, Jesus. Thank you, Lord Jesus. Even as a Christian, you can face struggles. నీ జీవితంలో అనేక సమస్యల ద్వారా నువ్వు కొట్టుమిట్టాడి ఆ సమస్యలను ఎదుర్కొంటున్నావేమో ఈ రాత్రి. But God is with you even in the midst of struggles. ఆ యొక్క ఇబ్బందులని నువ్వు ఏదైతే ఎదుర్కొంటావో ఆ సమస్యలని నా దేవుడు తొలగించడానికి సమర్థవంతుడు ఈ రాత్రి. Even in the midst of pain. Hallelujah. To heal you and to deliver you. దేవుడు నా కొరకు తిరిగి వచ్చి నన్ను స్వస్థపరచాడు, నన్ను బాగు చేస్తాడని చెప్పి నమ్మిన వారు చెప్పబడే దేవుని ఆరాధించాలి. He's not going to cast you out. He's going to draw you near. Hallelujah. మీరు లీడర్లు కావచ్చు, లేకపోతే పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు ఎవరైనా కావచ్చు, కానీ నెమ్మది లేని వారిని రాత్రి దేవుడు తాకబోతున్నట్టు చెప్పబడే ఆరాధిద్దామా? Hallelujah. Thank you, Lord. He said, draw near to me and I'll draw near to you. Thank you, Jesus. ఆయన నీ కొరకు ఒక వాగ్దానం చేసిన వాడుగా నిన్ను ఆయన రాత్రి పట్టి నిన్ను ఆశీర్వదించి
found. Seek the Lord while he may be found, the Bible says. ఆయన నన్ను పిలిచినట్లయితే, నన్ను వెతికినట్లయితే, నన్ను వెంబడించినట్లయితే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. So we have to humble ourselves before the mighty hand of God, and he will lift us up. దేవుడు ముందు మనల్ని తగ్గించుకొని, మనల్ని వెంబడిస్తున్న మనం తెలుసుకొని, ఏ స్థితిలో మనం తగ్గించుకొని మనం దేవుడి వైపు తిరిగే వాళ్ళగా ఉండాలి. He will strengthen us. He will give us his boldness on the inside of us. ఆయన మనకు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆయన మనకు ధైర్యం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. And Jesus said this in John 14:12, Verily, verily, I say to you, the very same works that I have done, you shall also do, because I go to my Father. నేను ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టు మరలా నేను చెబుతున్నాను మీకు, మరలా నేను చెబుతున్నాను, దీనిని మీరు చేసినట్లయితే, నేను ఏదైతే చేశానో అది మీరు చేసినట్లయితే నా తండ్రి మిమ్మల్ని మెచ్చుకొని దేవుడు మిమ్మల్ని నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. Hallelujah. Just like Jesus healed the eyes of a blind man, blind for 40 years, దేవుడు ఆయన కన్నులను తెరిచినట్లు from his mother's womb, and he said, all I know is this, once I was blind, and now I can see. నడకలేని వారిని ఆయన ముట్టి స్వస్థపరిచినట్లు, Once I was separated from God through sin, through selfish desires, ఒక్కసారి మనం పాపము నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ ఆ పాపానికి మనం బానిస కాకూడదు. but the Lord came into my life, and he changed me. He transformed my life. మనం విశ్వసించాలి, నా దేవుడు నా జీవితంలోకి వస్తాడు, ఆయన జీవితాన్ని మారుస్తాడు, నా జీవితంలో ప్రత్యేకమైన మార్గం నడిపిస్తాడని చెప్పి నమ్మాలి మనం. And I'll never be the same. Throughout the struggles, I know God is with me. మనము అదే మనం ఏ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామో అది మనకు తెలియదు, కానీ నీవు దేవుడిని నమ్మి వెతికినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా దేవుడు పటాపంచలు చేస్తాడు. He created the world. Hallelujah. ఆయన ఈ దేశంలో సంగీతాల్సిన దేవుడు. He created the world. He created everything in it. నిన్ను నీ శ్రద్ధగా చూసుకునే దేవుడు ఆయన. And now we can pray for the sick for greater miracles. నేను మీ కొరకు ఈ రాత్రి అద్భుతములు మీ జీవితంలో చేయాలని, జరగాలని, లేకపోతే బాగులేని వాళ్ళకు నేను ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. Bones that weren't there, whatever it is. మీరు ఎక్కడ ఉన్నా సరే, లేకపోతే ముందుకు వచ్చినా సరే, అయ్యా నాకు బాగోలేదు, నాతో ప్రార్థన చేయని ముందుకు వస్తే దేవుడు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాడు. God created you. He can recreate you. Hallelujah. ఆయన మన ప్రార్థనలో వెళ్ళి స్వస్థపరిచే దేవుడు ఆయన. He wants to change your life. He wants to touch you. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడే దేవుడు, నిన్ను తాకడానికి ఇష్టపడే దేవుడు ఆయన. And I believe that there's several people all across this place that you need a physical miracle for God. You need a healing. ఇక్కడ వచ్చిన వాళ్ళు అనేక మంది అయ్యా నాకు స్వస్థత జరగదా జరుగుతుందా అని చెప్పి ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. But it's as I was speaking before, hard cases, things that the doctors have given up on. నీకు నీవే అయ్యో నా జీవితంలో జరగదు ఇంక ఇంతేనా పరిస్థితి అని చెప్పి నేను మునిగిపోతున్నా, నిన్ను బట్టి దేవుడు అంటున్నాడు ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. Hallelujah. Hallelujah. Thank you, Lord Jesus. When the strength of man fails, then God's strength begins. Hallelujah. దేవుని మనలోకి బలం లేకపోవచ్చు కానీ, మన శరీరంలో మనకు బలం లేకపోవచ్చు కానీ ఆయన బలాన్ని మనకి ఇచ్చినట్లయితే మనం పరిపూర్ణ బలవంతులం అవుతాం. The Bible says of the woman with the issue of blood that she spent everything that she had and did not grow better, but rather grew worse. నా దేవుడు అంటున్నాడు, నీకున్న దాన్ని చూసి నువ్వు వెనక్కిపోవద్దు, నీకున్న పరిస్థితులు చూసి నీవు అక్కడే ఆగద్దు, ముందుకు వెళ్ళు, నేను నడిపిస్తాను అంటున్నాడు ఆయన. She said, if I could just touch him, I know that I'll be made whole. ఆయన అంటున్నాడు, నేను తాకడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు ఎందుకు ఆయుధపడుతున్నావు, నువ్వు ముందుకు వెళ్ళు అంటున్నాడు ఆయన. She touched the hem of his robe. ఇప్పుడు ఆయన పరలోకం నుంచి తాకడానికి, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. And she was instantly made whole. నీవు తిరిగి ఏదైతే వచ్చిన అదే రీతిగా తిరిగి ఇంటికి వెళ్ళవు ఈ రాత్రి. Jesus said, who touched me? దేవుడు అంటున్నాడు, నేను తాకబోతున్నాను అంటున్నాడు. The disciple says, you've seen the multitude, Lord, thronging around you, pressing to touch you. Why do you say, who touched me? అనేకులు దేవుడు నడుస్తున్నాడు మార్గంలో నడుస్తున్నప్పుడు శిష్యులు కూడా నడుస్తున్నారు, కానీ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఆయన తాగినట్టు ఆయన దృష్టికి వచ్చింది. How many people know many people could have had needs in that
instantly the fountain of her blood was dried up. అనేక రక్తస్రావం కలిగిన స్త్రీ, అనేక సంవత్సరాలు ఉన్న స్త్రీ యేసయ్యను తాకినట్టు మనం చూస్తున్నాం. And she felt within herself that she was made whole. అయ్యా, నేను అనేక సంవత్సరాలు బాధపడుతూ నా రోగము తీరగలను, అయ్యా నేను ఎవరితో చెప్పుకున్నా నా రోగము తీరలేదని చెప్పి ఏడ్చిన స్త్రీ ఒకటి ఉన్నది. So I encourage you, if you have any kind of sickness, I want you to raise your hand and pray. నేను ఈ రాత్రి నిన్ను ధైర్యపరచాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ రాత్రి ఎంతమంది ఆ రీతిగా బాధపడుతున్నారో నా దేవుడు వాళ్ళని ఈ రాత్రి తాకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చెప్పండి దేవుడు వైపునమ్మా. ఎవరైనా అనారోగ్యంతో వచ్చినట్లయితే ఈ రాత్రి అనారోగ్యంతో వచ్చాను నేను, ప్రార్థన చేయండి అని విశ్వాసంతో ముందుకు వచ్చినట్లయితే నా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. God's going to set you free. మిమ్మల్ని దేవుడు ఉచితంగానే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. Just come to the front if you have any sickness at all. Okay, come to the కూర్చున్న front. వారు, అస్వస్థగా ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, అయ్యా నాకు ప్రార్థన చేయండి అని చెప్పి ఎవరైతే ప్రార్థన అవసరం కోరుకుంటారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే మీ వాళ్ళు దైవ సేవకులు ప్రార్థన చేయబోతున్నారు. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Come to the front. We'll just believe God will touch you, okay? కూర్చున్న God వారు, will heal you. కూర్చున్న వారు, అస్వస్థగా ఉన్నవారు, Thank you, Lord Jesus. రోగంతో ఉన్నవారు, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో అనుభవిస్తున్న వారిని నా దేవుడు ఈ రాత్రి స్వస్థపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. It's not about us, it's about Him, okay? It's about Him. అనారోగ్యంతో ఉన్న వారిని And God is a good God, right? నా Thank you, దేవుడు Lord. మంచి దేవుడు ఈ రాత్రి. Yeah, just come to the front. Thank you, Lord Jesus. ఎంతమంది అయా నా కోసం మీరు ప్రార్థన చేయాలి? God is a good God. నమ్మిన వారు, విశ్వసించిన వారు. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Thank you, Lord. వందనాలు ప్రభువా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, I'm హల్లెలూయా, going to come down and pray for you, okay? స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. Yeah, God is good. దేవుడు మంచివాడు. Yeah, God is a good God. God is a good God. ఆయన మంచి దేవుడై ఉన్నాడు ఈ రాత్రి. Thank you, Jesus. Thank you, Jesus. వందనాలు ప్రభువా. How can I pray for you? What can I pray for you? So he's getting paid from here. Okay. So yeah, he need a relief from this place. It's like a brown sheep and spinning back there. Okay, so it's like something that's round that's not supposed to be there. Yeah. All right, so how many people have faith for that? All right? Pray to here. Raise your hand. Raise your hand if you have faith for that. Okay? నమ్మిన వారు చేతులెత్తి Raise your hand. దేవుని మహిమపడతాం. నమ్మిన వారు దేవుని చేతులెత్తి దేవుని మహిమపడతాం. I thank you in the name of Jesus. యేసు నామములో దేవుడు వందనాలు చెల్లిస్తున్నాం. By the stripes of Jesus, Lord, you've been healed and made whole. యేసు నామములో ఈ వ్యక్తిని తాకండి. In the name of Jesus. I thank you యేసు for నామములో ఈ healing. వ్యక్తిని తాకండి. Thank you that He's loose. Amen. Hey, how does that Okay, so he had a lump. A lump and it's starting to go away. It's getting smaller. అతనికి గడ్డలాగా ఉన్నది. How many people know the Lord Jesus దేవుడు Christ? సంస్కరించాడు. So raise your hand, pray for him, put your hands towards him. ఇతని కొరకు మనమందరం చేతులు I curse the spirit of infirmity. I curse the spirit of infirmity in the name of Jesus. Amen. I rebuke this lump right now. I curse it. Amen. I pull it up by the roots in the name of Jesus. Thank you, set free Yes. by the power of the Holy Spirit. Thank Amen. you, Lord Jesus. Thank you, Lord. Now, ఎట్లున్నది చూసుకో, ఎట్లున్నది ఎట్లున్నది మంచిగా చెప్పు. ఇంతకు ముందు ఏమైంది, ఇప్పుడు నీకేం జరిగింది చెప్పు. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవుని పదమా, చెప్పండి దేవుని పదమా. అతనికి గడ్డలాగా ఉన్నది. ఎప్పుడైతే అయ్యారు ప్రార్థన చేశారో అక్కడి నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏదైతే నీ అవసరంతో ఉన్నదో నా దేవుడు అవసరం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు.
గాక. Yeah. So he had a lump, right? And now the lump is gone. Hallelujah. That's దేవుడి వ్యక్తిని స్వస్థపరిచాడు. Give him glory, right? ఏముంది ఇక్కడ ఇక్కడ కట్టుకున్నా సో సేమ్ సేమ్ వే. Okay, everybody raise your hands. Somebody has a lump in his hip, okay? So Jesus can recreate this bone structure. That's what he has to do, right? యా So put your hands towards him, okay? మీరందరూ చేతులు ప్రార్థన చేయండి. We just believe God for the miraculous, for the impossible. యేసు అద్భుతం చేసే దేవుడు కాబట్టి రాదు. యేసు అద్భుతం చేసే దేవుడు. బ్యాక్ పెయిన్. Father God, I thank you right now for our deepest lump. In the name of Jesus, I curse it by the stripes of Jesus. Just like Jesus cursed it. Right now, our deep back pain. In the name of Jesus, it has to go. Right now, thank you, Lord. Thank you. Just feel for that pain, that lump right now. Is that still there? Still on? ఎప్పుడు ఉన్నాయి? How does that feel? ఉన్నదా? స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్. Okay, thank you. This has to go in the name of Jesus. yes యేసు నామములో నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో పోవుగాక. యేసు నామములో గట్ట కలుగుగాక. That's still there. ఆమేన్. గట్ట ఉన్నదా? నువ్వు నమ్మయ్యా. నువ్వు దేవుడు స్వస్థపరిచిన నమ్మాలి. నమ్మేది This believe you pray God will heal you. So what's it happening? Still there right now? ఇది ముందు అంటే ఉన్నదా? ఇప్పుడు ఎక్కడుంది? Yeah, back pain gone, right? ఆమేన్. How long did you have back pain? ఎంతకాలం ఉన్నది ఆ యొక్క బ్యాక్ పెయిన్? 4-5 సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యక్తికి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆమేన్. God was good, man. God was good. Yeah, God is good. We believe God will meet every single need, okay? I'm gonna pray for everyone that's sick. Lord, I thank you for everyone that's sick in the name of Jesus. I thank you for miracles in the name of Jesus all across the యేసు నామములో ఉన్న ప్రతి వారికి స్వస్థత కలుగుగాక. దేవుడు అద్భుతం చేయగాక. స్వస్థపరచుగాక. This same way is spirit. ఛార్జింగ్ ఫుల్ అయినా ఎంతసేపు పెట్టిన బ్యాటరీలో ఉంటుంది. God is good, right? God's going to do it, okay? దేవుడు మంచి దేవుడు. ఆయన నీకు స్వస్థతనిస్తాడు. ఆమేన్. After I pray for you, you can go to your seat. I'll just keep praying for people. I'll pray for everyone. Okay? ఇప్పుడు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. Okay? So he's having heart problem and insect stomach having some problem. Lord, I thank you. Heart condition has to go in the name of Jesus. By the stripes of Jesus, Lord. He's been healed and made whole. Right now, we thank you for the miracle. In the name of Jesus, pain has to go. Let's loose from this person.